మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొక్కటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అమ్మో నా మీద బాగా చేస్తారు, నా మీద బాగా బదలాలు చేస్తారు. చేయండి ఆయన ఏం చేస్తుందో తెలియదు. ప్రతిదీ నువ్వు చేయను, ప్రతిదీ వాడతలేను. నువ్వు ఏం రాష్ట్ర కాలేజీలన్నీ దొంగ కాలేజీలు, దొంగ బిల్డింగ్లు, బఫర్ జోన్, నీళ్ళలు ఉన్నాయి. బయట కట్టినవన్నీ వాడు దొంగ వాడిపోయాడు. ఆడు ఈశ్వర్ గాడు సర్పంచ్ అంతా ఇంటర్వ్యూ తీసుకురు కదా ఆడ ఊళ్ళకి పోయి. ఏంది అంత గరీబులు కట్టుకుని అంతా బఫర్ జోన్ ఏం లేదు, వాడపడితే ఏం లేదు. మనం అంతా సర్వే చేసుకోరు కదా. ఏమంటాడు మీరేమో ధన మల్లారెడ్డి మీద చేస్తూనే ఉన్నారు. వేసుకున్నాను ఏం చేస్తారు, నా దినాలు పబ్లిక్ తీసుకొచ్చారు. ఒక బయటి అండ్ సార్ క్లారిటీ నేను ఒక మాట, ఇప్పుడు ఇంతగానో మేము చేస్తున్నామని మీరే అంటున్నారు. లేనిపోని లేదు సార్, లేనిపోని వార్తలని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ వర్జన్ ఎందుకు, మీ వర్జన్ కూడా మేము వింటాము. ఒకటమ్మా చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను దాని దానే ఎవడో రాయిస్తాడు, ఆ రాయికి నేను జవాబు ఇచ్చుకోవాలి. మీరు నువ్వు కరెక్ట్ చెప్పినావు. నీ పేరే పేరు? నా పేరు పెట్రిషా. మీకు వార్తలు కావాలి, కాంపిటీషన్ కావాలి, కవాల్ లెక్క కావాలి. అవతరుడు ఏమన్నాడు, మళ్ళీ నేనేమన్నాను, అదే వేయాలి ఇదే వేయాలి. నేను ఏమనుకుంటున్నా అంటే, నేను కామ్గా కూర్చుందామని చూస్తున్నాను. నేను ఆడ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎవరు ప్రెస్ మీట్ పోతున్నాను. 3 నెలల ప్రభుత్వం పోయి మేమే డిస్టర్బ్ అయి ఉన్నాం. ఇప్పుడు హనుమంతరావు మన కార్యాలయంలోకి వచ్చి గడబడి చేసిండు. అది రైటా రాంగా? నువ్వే చెప్పమ్మా. అంటే ఇప్పుడు అది మీ ప్రాపర్టీలకు రావడం రాంగ్. ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ, కాలేజ్ ప్రాపర్టీ. కాలేజ్ తీసుకుంటామా, పబ్లిక్ కోసం మాట్లాడు. తప్పులేదు మీకు అంత. నాదేమో 71 సంవత్సరం, నా ఏజ్ మీ ఏజ్. ఒక కాలేజీలో 5 సార్లు అవకాశం ఇచ్చిన, సప్లిమెంటరీకి రాపిచ్చిన, మళ్ళీ వాడు ఫెయిల్ అయితే వాణ్ణి తీసుకొచ్చి పాస్ చేయమనడం ఎంత మట్టుకు సమర్థం. నువ్వు తాగమ్మా, గ్రీన్ టీ తాగుతావా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నువ్వు పెద్ద మనిషి, నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, స్టూడెంట్కి అన్యాయం చేసి ఉండొచ్చు, రాంగ్ చేసి ఉండొచ్చు. నేను కావాలని ఫీజు పైసలు అడిగితే ఫీజు కట్టకపోతే ఫెయిల్ చేసి ఉండొచ్చు. ఎవరిని పంపించాలి? కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్ అధికారిని పంపించాలి. కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నారు కదా. గవర్నమెంట్లోనే ఉన్నావు కదా, కాంగ్రెస్లోనే ఉన్నావు కదా, రూలింగ్లోనే ఉన్నావు కదా. అక్కడ కంప్లైంట్ మల్లారెడ్డి మోసం చేస్తుండు, మల్లారెడ్డి ఫీజు ఎక్కువ వసూలు చేస్తుండు, మల్లారెడ్డి దగా చేస్తుండు అని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇస్తే అధికారులు వస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమంటున్నారు అంటే, సార్ ఎవరు ఆయన తోలుకొచ్చిన స్టూడెంట్ అంటారు. మిగతా స్టూడెంట్స్ ఇప్పుడు పోయి రిపోర్ట్ చేయి, పోయి ఇంటర్వ్యూ చేయి. ఆ రోజు ఒక సుమారు 200 మంది మాట్లాడినారు సార్. ఆయన తోలుకొచ్చిన దాదాపు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కాదు సార్, యూనిఫామ్ ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. డీటెన్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళు డీటెన్ ఎవరైతే అయినారో వాళ్ళు ఏమంటున్నారు, మేము అన్నిసార్లు ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళు అంటారు. పిల్లలు ఏమంటున్నారు, మాకు వసతులు లేవు, ఒకవైపు అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఫీజులు వేల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు, హాస్టల్ ఫీజు, టర్మ్ ఫీజులు కూడా లేవు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరైతే డిటైన్ అవుతారో, ఎవరైతే కాలేజీకి రారో, ఎవరికైతే అటెండెన్స్ లేదో, ఎవరికైతే మేము అవుటింగ్ కరెక్ట్ ఇవ్వమో, మా తన 10,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్ ఉంటారు. మేము 20 ఏళ్ళ సార్ నడిపిస్తున్నాం. ఇలా కొత్త కాదు. వాళ్ళకి అవుటింగ్ ఇవ్వకపోతే, స్ట్రిక్ట్గా పెట్టకపోతే, ఇవన్నీ ఉట్టిగా నా పురుగులు పెట్టినాయని ఎన్నడూ లేదు. ఈ మాది గవర్నమెంట్ పడిపోగానే పురుగులు వస్తాయి, మా ప్రభుత్వం పోగానే పురుగులు వస్తాయి. ఎన్ఎస్యూ స్టూడెంట్స్ వాళ్ళకి రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి పురుగు పోవడంగానే వాడు తయారు గెట్గా ఉంటాడు. ఇదే కథ. నేను చెప్పిన స్టూడెంట్స్, మీకు పురుగులు వస్తే వెళ్ళిపోలేదు, బయట హాస్టల్కి వెళ్ళిపోలేదు. నాకు హాస్టల్ గ్యారెంటీ కాదు కదా, నేను కాలేజ్ నడిపించడం మీ ఫెసిలిటీస్ కోసం పెట్టినా. మీకు ఇష్టం లేదు, ఈ పైసలు ఇచ్చేస్తే పక్క బయట 300 బిల్డింగ్లు ఉన్నాయి. 300 బిల్డింగ్లలో పురుగులు పడింది, 20 ఏళ్ళ సంది పురుగులు పడింది. ఇవన్నీ కొత్త పురుగులు వస్తుంది. అంటే ఒక్క కాలేజ్ కాదు సార్, 2-3 కాలేజ్లలో డ్రామానమ్మా. నేను చెప్తున్నా కదా, మేము ఇప్పుడు రోజు పోయినా మాట్లాడినా కదా, నేనే పోయి పిల్లలతో మాట్లాడినా. మాకు అవుటింగ్ సరిగా లేదు, మాకు అది సరిగా లేదు,
మాకు అవుటింగ్ ఇస్తే మేము ఆ ఫోటోలు చూపిస్తున్నారు సార్ లైవ్ లో కూడా ఇట్లా ఫోటో ఏమమ్మా ఇప్పుడు నేను మన ఇంట్లో కూడా చూపియమ్మా పడిండొచ్చు కూడా తప్పేముంది ఓర్చుకుంటే తప్ప ఎవరి ఇంట్లో మన ఇంట్లో తప్పు వాడు ఇవ్వబడదా ఇవ్వబడదా తప్ప ఈ దుండిగల్ కాలేజ్ ఒకనాడు ఓర్చుకుంటేనేమో అన్ని అయితే అమ్మా కంప్లైంట్ పెడితే అన్ని పెద్దలే దుండిగల్ కాలేజ్ అవి ఇంపార్టెంట్ దుండిగల్ కాలేజ్ ఇష్యూ మీది డిమాలిష్ చేశారు కదా కాలేజ్ బఫర్ జోన్ నుండి డిమాలిష్ చేసింది తప్పేముంది అది అక్రమంగా కట్టారు అక్రమంగా కట్టి డిమాలిష్ చేసింది తప్పే దాన్ని మేము తప్పని అంటలేము రైట్ అని అంటలేము కదా నేను దాన్ని ప్రెస్ మీట్ కూడా చెప్పలే కదా నేను ఈ దళితులు రైతులు కూడా వస్తున్నారు ఒకటి నేను చెప్తున్నా గవర్నమెంట్ ఉంది అధికారులు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఉన్నారు కలెక్టర్ ఉన్నాడు మేమేమైనా తప్పు చేసే వాళ్ళు చర్య తీసుకుంటారు కదా దొంగ కాలేజ్ తీసుకుంటాం దౌర్జన్యంగా ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళ ఫీజు రూల్స్ లేదా మా దగ్గర మేము ఇష్టం వచ్చినట్టు అడగడానికి లేదు కదా ఫీజు ఇవన్నీ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికాడికి ఒక డైరెక్ట్ పిల్లలు ఫీజు వస్తారు మా దగ్గర 2 లక్షల ఫీజు యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మేము 1,20,000 తీసుకుంటాం వాళ్ళు స్లిప్పులు చూపిస్తున్నారు సార్ 2 లక్షలన్నర స్లిప్పులు కూడా చూపిస్తున్నారు స్లిప్పులు చూపి కంప్లైంట్ ఇచ్చాడు ఎక్కువ కలెక్ట్ చేసిన ఎవరు పట్టించుకునే నాదులే లేరు అని కంప్లైంట్ అమ్మా ఇప్పుడు మైనపల్లికి వచ్చి చెప్పాను ఆయన గవర్నమెంట్ ఆయనకి చెప్తాను ఆయన వచ్చినా అని ఆయన అంటాడు ఇప్పుడు మైనంపల్లి గారు ఏమంటున్నారు మాకు చెప్తేనే పిల్లలు అందరు లోపల చచ్చిపోతున్నారు అంతా వేసిరు కదా ఎన్ని చూపించాలో అని చూపించారు ఇంకేమైనా చూపించేది కూడా చూపి నాకేం తప్పలేదు నేను రోజు సోషల్ మీడియాలో ఫేమస్ నాకు కావాలి రైట్ లేకపోతే నేను నడిపాను పబ్లిక్ మీరంటే చూపి తప్పులేదు నేను తప్పు చేసినాడు మా స్టూడెంట్స్కు ప్రజలకు నేను జవాబు చెప్తాను అయ్యా నా తప్పైంది క్షమించు అయ్యా నేను ఇది పొరపాటు నేను తప్పే చేయకపోతే నేను మీడియా మీదకి ఎందుకు రావాలి మీడియాకి ఎందుకు చెప్పాలి ఏది చేయాలి కాదు సార్ ఇప్పుడు ఈ షామీర్పేట ఇష్యూ అయింది కదా ఎస్సీ ఎస్టీ దళితులు వచ్చి మా భూములు కబ్జా చేసినారు అని అంటారు షామీర్పేట ఆయన ఎంఆర్పిఎస్ ఆయన పేరేం పేరు ఉంది కదా ఈయన శ్రీనివాస్ ఈయననే కంప్లైంట్ ఇంకో అతను ఉన్నాడు కదా భిక్షపతి భిక్షపతికి ₹1 కోటి ఇచ్చారు మీరు ఒకటి నేను చెప్పాలా దానికోసం 2 నిమిషాల్లో చెప్పండి. మా కొడుకు కొనుక్కున్నాడు మేము అది తగ్గిపెట్టి ఈయన తరువు ఆ ఎస్టీలు అంతా ఈయనకు అగ్రిమెంట్ చేసి 2 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి రాసుకో నంబర్ కూడా రాసుకో ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ కూడా పెట్టి బయట భూమి కోసం డీటెయిల్ చెప్తాడు మొత్తం ఇద్దరు పూసకొచ్చినట్టు చెప్తారు ఎవ్వరు కూడా చెప్పలేడు దానికోసం 38 ఉన్నదని వీళ్ళ తానా ఉన్నదని నాకు తెలియదు అది 20 ఏళ్ల సంది 3 కొనుక్కున్నారు భూమి 3 కొనుక్కున్నాక నాకు 3వ పాస్బుక్ మారింది ఒక కంపెనీ ఆయన ప్రసాద్ అని ఆయన అమ్మిండాడు 3 ఏళ్ల కింద మా కొడుకు మాకు ఆ కంపెనీ అయినా మా కంపెనీకి అమ్మిండాడు మా కొడుకు కంపెనీ అమ్మితే మాకు ఆయన పాస్బుక్ ఉంది కొత్త పాస్బుక్ ఉంది పోయి వ్యవసాయం చేస్తుండ్రు అది మేము చూసి తీసుకున్నాం మాకు కూడా రిజిస్టర్ అయింది పాస్బుక్ వచ్చింది లీగల్గా అన్ని క్లియర్ అయింది తర్వాత ఈయన వచ్చింది ఏంటంటే మాకు 38 ఉంది ఇది ఎస్టీలకు ఉన్నది పూర్వం సంది వాళ్ళకు క్లియర్ కాలేదు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది ఏమైనా పైసలు ఇవ్వని వచ్చింది సరే నేను అప్పుడు ఎలక్షన్లు ఉన్నా నేను ఇప్పుడు ఇయ్యలేను బాబోయ్ అని చెప్పిన మాది ఉన్నది పక్కకు చికెన్ రామరెడ్డిది కూడా ఉన్నది 8 ఎకరాలు ఆయన దీనిది కలిపి మేము ₹1,25,000 ఆయన ₹1,20,000 మాట్లాడి వాళ్ళకి ఎస్టీలకు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ తన రికార్డు చేపించి పైసలు ఇప్పించి వీళ్ళే చేపించి వాళ్ళే పైసలు ఇచ్చారు రికార్డ్ అయిపోయింది అయిపోయినాక మళ్ళీ అల్లకి వెళ్ళి ఇద్దరు వచ్చి ఏం చేసినట్టే మాకు పైసలు చేయలేదని వచ్చారు కొత్తది ఇప్పుడు వారికి 2-3 పిల్లలట అప్పటి పూర్వం 2వ పిల్లలు వాళ్ళు వచ్చారు మాకు ఇవ్వలేదు అని వాళ్ళు 50 మందిని వచ్చి ఎలక్షన్ స్టంట్ దానికి జంగ యాదవ్ వీళ్ళంతా కలర్ ఇచ్చారు వాళ్ళనంతా దొరికొచ్చి భూమి కాడ స్ట్రైక్ చేసి చెప్తాను నేను ఎలక్షన్లో ఉన్నా నీ భూమి అయితే నువ్వే తీసుకోపోరా అని చెప్పింది ఎవరు భూమి ఉంటే అడిగి తీసుకో నాదికి ఎందుకు నీ తన రైట్ ఉంటే నీదే తీసుకో అంతే అని చెప్పి విడిచిపెట్టినాక వీళ్ళు వచ్చి అప్పటికే కాంప్రమైజ్ అయిపోయింది ఆ చికెన్ రామరెడ్డి క్లియర్ అయిపోయింది అంతా అయిపోయింది మళ్ళా 2వ పిల్లల కొడుకులు వస్తే మళ్ళీ పైసలు ఇవ్వమంటే నేను ఎలక్షన్స్ ఉంటాను కదా నేను ఏం భయాన్ని వీళ్ళనే పంపించాను వీళ్ళే మాట్లాడి మాకు తెలియదు మాది కూడా రైట్ ఉంది అందులో
ఆమె పేరు మోతేనా, మోతే అమ్మ అని ఉన్నది. ఆమె నా పిల్లలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు. గంగే వారసులు నుంచి రెండో భార్య పిల్లలు వచ్చిరమ్మా. అసలు కేసు పెట్టాల్సింది కాదు. వాస్తవం ఏంటంటే ఆయన చెప్పేది కరెక్టే. ఆయన ఒప్పుకున్న వరకు ఇచ్చిండు, అంతా అయిపోయింది. కాంప్రమైజ్ చేసుకున్నా. కాంప్రమైజ్ కాదు, ప్రొసీడింగ్ కూడా కోళ్ళపారం అయిపోయింది. సార్ ఏం చేసిండు, సారు ఎలక్షన్ బిజీలో ఉన్నాడు. వాస్తవం చెప్పాలి. కావాలని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు రెండో భార్య పిల్లలు ఏదైతే కేసు పెట్టించారో అమ్మా, నా పేరు కూడా పెట్టారు, ఈయన పేరు పెట్టి పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు. ఎస్సీ ఎస్టీ కేసు అరెస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు కదా, నేను సేదెచ్చుకోలేదా కోర్టుకి? నాకు సంబంధం లేదు ఆ భూమి. వీళ్ళందరి పేర్లు నేను కోట్ల, ఆయన అశోక్ కూడా ఉంది. ఇప్పుడు ఆ విషయంలో ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుపోయినమ్మా వాళ్ళు. రెండో భార్య పిల్లలు పిల్లలకి మళ్ళీ వాళ్ళకి కూడా ఇచ్చిన ఈ భూమికి సంబంధం లేదు యాక్చువల్. మళ్ళీ అందరితో సైన్ పెట్టించి మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన లిస్ట్. సరే, ఈ షామీర్పేట కేసులోనే గతంలో మిమ్మల్ని ఒకరు ఇంటర్వ్యూ చేశారంటే ఈ కేసులో మీ పేరు కూడా ఉంది అంటే నా పేరు లేదు అని నా పేరు లేదు, ఇప్పుడు లేదు. అరే నా పేరు లేదమ్మంటే సంస్థ పేరు. నా కొడుకు 10 కంపెనీలు నడిపిస్తాడు, నాకేం సంబంధం? అరే రామా, ఇప్పుడు నా కొడుకు ఉంటాడామా? అలాగే ఇప్పుడు నా కొడుకు నా ఇంటి ఉన్నాడా? అలాగే వెళ్ళిపోయాడు. 1 సంవత్సరాలు వాడి బేరం, వాడు పెద్దగా 44 ఏళ్ళు ఉన్నాడు, వాడి పని వాడు చూసుకుంటాడు. దాన్ని కూడా నాకు ఇంకేనా? ఈ మైసమ్మ కూడా కోమటి చెరువు సార్, అది నాకేం సంబంధం? కొలుచుకోరి, నేను అంతా కొలుస్తారు, ఎంత తీసుకోరి, బఫర్ జోన్ ఉంటే కొలగొట్టు. నేనే వాలంటీర్గా చెప్తా కదా. బఫర్ జోన్ పైననే మీరు కాలేజ్ కట్టినారు అని. అరే రామా, అందరూ నాకు భూములు ఎక్కువనే, మా కొడుకులకు, వాళ్ళకు, వీళ్ళకు, మాకు 800 ఎకరాల భూములు. ఇప్పుడు చూడు, లీడర్ గాడు, బుడ్డర్ గాడు, రోడ్ కొడుతూ వైటోడు కూడా బఫర్ జోన్ కబ్జా ఉంటుంది. మళ్ళీ రెండింటి కబ్జా, వాడు దొంగ భూమి కట్టింది, దొంగ పర్మిషన్ కట్టింది. ఇవన్నీ గవర్నమెంట్ మమ్మల్ని కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని రికార్డులు అడిగింది. సూరారం కానీ, మైసమ్మగూడెం కానీ, యూనివర్సిటీ కానీ, పేపర్స్ కానీ, నీకు ఎంత ఇంటేక్ ఉంది, ఎంత ఇది ఉన్నది, ఇవన్నీ మేము అందరికి చెప్పవలసిన అవసరం లేదు కదా. గవర్నమెంటే మాకు లెటర్ పంపించింది, నీ పర్మిషన్ లేదు, నీ ఇంటేక్ ఏంది, నీకు ఎన్ని కోర్సులు ఉన్నాయి, నీకు ఎంతమంది పిల్లలు తీసుకునేది పర్మిషన్ ఉన్నది, నువ్వు ఏం ఫీజు కలెక్షన్ చేస్తున్నావు, నీకు ఎన్ని ఎకరాలు చూపించినావు, నువ్వు ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి, నీ పిల్లలు మొత్తం ఇంత బుక్ సబ్మిట్ చేసిన మాకు గవర్నమెంట్. ఇక మేము పొద్దుందాకా రోడ్ పోయేది వచ్చే దానా కూడా చెప్తున్నా నేను. మాకు వేరే పని ఏం లేదా? ఇక ఎవడు వాడు ఈశ్వర్ గాడు పైసల కోసం ఈడ పైసలు ఇచ్చారు, సరే అంటే ఆడ పోయినా వాడు మాజీ సర్పంచ్, వారికి తెలియదా? మా బిల్డింగ్లు ఏమున్నాయి, బయట బిల్డింగ్లు ఏమున్నాయి తెలియదా వానికి? మా కంపౌండ్ లోపలనే మా బిల్డింగ్, బయట మా ఎందుకైతే నీ కురు తర్వాత చెరువు కట్ట పడితే మా పక్కకు అవతలకి మాకు సంబంధమే లేదు. చెరువు లేదా, సర్వే నెంబర్ 47 లేదా, మరి 46. మా కళ్ళకి సంబంధమే లేదు, ఒక ఫీట్ చేయకుండా లోపలికి లేదు. మాకెందుకు? అవసరం ఎందుకు? మాకు జాగలు ఎందుకు, భూములు ఎందుకు? మాకు బోలెడు ప్రాపర్టీ ఉంది, బోలెడు ఆస్తులు ఉన్నాయి. మాకెందుకు అన్నా? దొంగ జాగాలలో కట్టుకోవాలి ఎందుకు? ఒకరిని పేదోని కబ్జా పెట్టాలి ఎందుకు? మేము పబ్లిక్ 10 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్నాం. ఎంపీ అయినా, మినిస్టర్ అయినా నాకెందుకు దొంగ భూములు? 10 రూపాయలు ఎక్కించుకుంటా. అలా వీళ్ళంతా మళ్ళీ వాళ్ళు రెండో పిల్లల కొడుకులు వస్తే మళ్ళీ 1,25,00,000 ఇచ్చి మళ్ళీ సైన్ పెట్టించి మళ్ళీ సర్టిఫికెట్ చేపించి డీసీపీ తాన్ని దొరికిపోయినా, ఎంఆర్ఓ తాన్ని తీసుకుపోయినా, మళ్ళీ రికార్డ్ చేసిరారు. మాకు వచ్చిన పైసలు మల్లారెడ్డి మాకు ఏం బాకీ లేడు. ఇంత జరుగుతుంటే ఇక మళ్ళీ మీరు అడుగుతుంటే నేను ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాకు. దొంగలంతా పార్టీ గవర్నమెంట్ వారంగానే ఒప్పోడు చూడు, రోడ్ కొడతారు దానే కూడా చేసిండ మల్లారెడ్డితో. మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి హరిణ్యం. నేను భూమిలో నా జేబులో పెట్టుకొని పోతున్నాను కబ్జా పెట్టుకొని. అక్కడ మీకు తెలియదా? మీరు ఎంత తెలిపిరిగా 300 గరీబులకు అమ్మాడా, పేదోళ్ళకి హాస్టల్, 300 బంగ్లాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్టల్స్, 12,000 మంది ఉంటారు ప్రైవేట్ హాస్టల్స్. 2 ఫీట్ల మంచాల మీద పట్టుకొని చదువుకుంటారు. ఒకసారి ప్రైవేట్ హాస్టల్లో పోయి చూడు, వీడియోది ఎట్లా ఉంటారో చూడు. అంత గరీబ్ పరిస్థితికి వెళ్ళి ఒక అటెండర్ బిడ్డ, ఒక ఆయ బిడ్డ, డ్రైవర్ బిడ్డ అందరు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఏదో రూమ్ ఇంత వండుకొని 4-5 ఆ రూమ్లలో వండుకొని చేసి చదువుకుంటున్నారు నా దగ్గర. మళ్ళీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది. నిన్న మొన్న 2 మేళలు పెద్ద ఎట్లే అమెరికాకు పంపిస్తేందుకు, లండన్ పంపిస్తేందుకు పిల్లలకు ఇమీడియట్గా వీసా ఫ్రీ, పాస్పోర్ట్ 15 స్టూడెంట్స్. అవి కాదమ్మా, ఇప్పుడు కూడా ఎవరు కొడితే వాళ్ళు 50% స్టూడెంట్స్ మేళ పెట్టారు. మొత్తం అమీర్పేట పోయి ఆడ పోయి వీసా తీసుకుంటాను, పాస్పోర్ట్ తీసుకుంటాను, తిరుగుతాను. ఈయన్నే పెట్టి ఆఫీస్ ఓపెన్ చేసిన ఇంటర్నేషనల్
సార్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ ఏంటి సార్ మాట్లాడండి ఎందుకు ఒకసారి. ఇవ్వాలి నేను? నాకేం అవసరము? నేను చెప్పుకోవాలా నేను దొంగను కాదు, నేను భూమి కబ్జా పెట్టలేదు, నా బిల్డింగ్ అని మంచి సార్, ఇన్ని అవన్నీ అవసరం లేదమ్మా. ప్రజలు మీరు వేస్తున్నారు, వేసుకోరు, ఎంత వేస్తారో ఎంత రాయి. నా కోసం ప్రజలకు అంత ఎరక. మల్లారెడ్డి అగ్గి, మల్లారెడ్డి చెడు చేయడు, మల్లారెడ్డి సార్ తప్పు ఇప్పుడు చేయడు. ప్రజలే వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడారమ్మా, మల్లారెడ్డి నువ్వు బ్లాక్ తీసుకోరా? మెయిలర్, మల్లారెడ్డి చూడమ్మా, దొంగ అని చెప్పి చూడమ్మా, నీకు మాట్లాడుతున్నారు. రైట్ ఉంది. ప్రజలు కదమ్మా, వాళ్ళ అపోజిషన్ పార్టీ వాడు ఎవడు చెప్తాడమ్మా నిన్ను ఎలా రైతులు రైతులు? కూడా వస్తున్నారు కదా సార్, దళితులు చెప్తే కూడా రైతులు వస్తున్నారు. అందరూ దళితులు ఉంటారు. వస్తున్నారు. ఓమా రైతు వస్తే రైతుని తీసుకపోయి నీ భూమి ఆడుందో చూపించు. మల్లారెడ్డి చెరువు ఆడుందో చూపించు. తప్పులేదు. సార్ ఆ రోజు ఓమా. ఏ రోజైతే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం నెక్స్ట్ డే అతను మా ఫోన్ కూడా ఎత్తుతలే, కాంప్రమైజ్ అయిపోతున్నారు అంట కదా. చూడమ్మా, నాకు ఆ కర్మ పట్టలేదని చెప్తున్నారు. కాంప్రమైజ్ కానీ, నాకు దాగేసేది కానీ, ఎందుకు వేస్తున్నావు అని దుబాబ్ వేసేది కానీ, రౌడీజం చేస్తే మా ఇంట్లో కాదు. నువ్వు ఓపెన్ ఉంటావు, క్లియర్ ఉంటావు. నువ్వు మైనంపల్లి వచ్చింది, నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేయలేదు పిల్లలతో. వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిండు? ఆ డీన్ మా డీన్ అడిగినవా? మా కోడల్లో నేను మీ దీనిది కూడా తీసుకున్నా సార్, మీ కోడలిది కూడా తీసుకున్నా. మోసం వాళ్ళ వచ్చింది. వర్షన్ వేరే లాగా ఉంది. అరే ప్రీతి వేరేలాగా మ్యామ్ చెప్తావు, అంటే clear చెప్తే వేరేలాగా అంటది. అంటే- అమ్మ చెప్తావు, వర్షన్ Correct చెప్తే వేరేలా ఉంటుంది. అట్లా కాదు ఉన్నది సార్. ఉన్నట్టు చెప్తే వేరేలా ఉంటుంది. ఇప్పుడు వాడు ఎందుకు వేయలే వల్ల ఇష్టం వాళ్ళ సార్, వర్షన్ వేస్తున్నారు. రెండే 5 ఇష్టం మేము. సార్లు ఫెయిల్ అయ్యింది వాడు స్టూడెంట్. 5 సార్లు అవకాశం ఇచ్చినాం. మేము ప్రీతి మ్యామ్ చెప్పింది ఇదే కూడా ఉస్మానియాలో వేసాము. పోయి జేఎన్టీలో పోయి ఇట్లనే అడుగుతావా? ఇట్లనే లైగర్లో పోయి ఇట్లనే గుద్దుతావా? ఇట్లనే బొమ్మ తలగా పెడతావా? ఇదా పద్ధతి? ఇదా ప్రజా సామ్రాజ్యం? ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం? బీహార్ లెక్క చేస్తున్నారు. ఇదా లెక్క? కావాలని డామినేషన్ చేస్తారు, కావాలని రుబాబ్ చేస్తారు. ఇదా పద్ధతి? కాలేజ్ వేరే కాలేజీలో వచ్చే పిల్లలు ఫెయిల్ కారా? అటెండెన్స్ లేక కాలేజీ రాక ఫెయిల్ కారా? 22,000 మంది పిల్లలు 20 మంది ఫెయిల్ అయితే తప్పేం రాకనే కదా ఫెయిల్ అయ్యిండు. దానికి ఇంత పెద్ద కూతురు చేయండి, ఏమవుతుంది? అంత పబ్లిక్లోకి వస్తుంది. వాళ్ళకి ఇన్సల్ట్ అయ్యింది. మొన్న వచ్చినందుకు నాకు రాలే ఫెయిల్. స్టూడెంట్స్ అంతా మళ్ళీ తిరిగి పడ్డారు. ఆయన 2,000 మంది పిల్లల ఎగ్జామ్ ఉండే క్యాన్సిల్ అయ్యింది. ఎవరికి నష్టం? ఇట్లా చేస్తే దాదాగిరి చేస్తే, జులుం చేస్తే ఎవరికి నష్టం? అనుకో, మనం తప్పు చేస్తే భయపడాలి. అందుకే సార్ ఒక వర్షన్ వేయం, మేము మీ వర్షన్ కూడా నా వర్షన్ వేస్తామని నేను ఇయ్యలే, చెప్తున్నారు. నాకు సంబంధమే లేదు. మా కొడుకు కూడా మాట్లాడాడు కదా, కాలేజీ నాకు సంబంధం లేదు. వాళ్ళే అన్ని మాట్లాడారు. ఆరోపణలు వస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడొచ్చు కదా వాళ్ళు సార్. మాట్లాడారు. సారీ చెప్పింది కదా. నీకు ఆయన మాట్లాడిరా లేదా? మా కొడుకు కూడా మాట్లాడారు సార్, మాట్లాడారు. ఇంకా పొద్దుదాకా అదేనా? ఇంకా వేరే పని ఉండదా అమ్మ? ప్రీతి మేడం భద్రారెడ్డి సార్ మాట్లాడింది కదా. మరి ఇంకా అయిపోయాయి కదా. కాలేజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళు డీబార్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా సర్వే చేస్తారు. మీరు సర్వేర్ పోయాడు, ఎంఆర్ఓ పోయి ఇంటర్వ్యూ అడు, కలెక్టర్ పోయాడు, మల్లారెడ్డి ఏమైనా దొంగజాలు ఉన్నాయా? ఆర్డీఓని పోయాడు, తప్పేముంది? మీరు గీళ్ళని అడిగే బదులు ప్రజలను అడగకున్నాం, లోకల్ పీపుల్ని అడగకు, అధికారులను అడుగు. ఆడ హైయర్ ఎడ్యుకేషన్ పోయి మల్లారెడ్డి ఇప్పుడు యూనివర్సిటీలో ప్రజలు ఏమంటున్నారంటే అధికారులను కప్పిపుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ అని చెప్తున్నారు, లంచం ఇస్తున్నారు అని. వాళ్ళున్న మాటలే చెప్తున్నారు కదా సార్. కాదు సార్, వాళ్ళున్న మాటలే. క్లారిటీగా చెప్తున్నా, మీకు ఎవరు తాను ఇన్ఫర్మేషన్ కావాలి, అధికారులకు తాను కావాలంటే ఎడ్యుకేషన్ అధికారులకు తాను కొని కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. రూల్స్ రెగ్యులేషన్స్ అది ఫీజు చేసేది. మీరు భూములు ల్యాండ్ అది కావాలంటే వాళ్ళ తాను కొన్ని రెవెన్యూ అధికారులకు పోతే క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు నక్ష ఉంటుంది, భూమి ఉంటుంది. బుట్ట పిల్లాడు గూగుల్లో చూసుకోవచ్చు, నీ ఫోన్లో చూసుకోవచ్చు. గూగుల్లో మల్లారెడ్డి కాలేజ్ సర్వే ఆడికి వెళ్ళిపోతుంది, సర్వే నెంబర్ ఆడికి వెళ్ళింది, ఆయన దొంగ భూమి బఫర్స్ ఉన్నా, నీళ్ళలు ఉందా, పాలాలు ఉందా అని చూసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అమ్మ. ఇవాళ టెక్నాలజీ నాకు చెప్తారేమమ్మా మీరు? నేను చెప్తేనే అవుతుందా లేదని? నేను 20 ఏళ్ళ సార్ చెప్తున్నా, బాబో లేదు లేదు. మొన్న ఎన్టీవీలో TV9లో పెద్ద ప్రెస్ మీట్లో కూడా చెప్తాను. నాకు అవసరం లేదు, చెప్పలేదా? నేను డిబేట్లో చెప్పలే? మరి ఎన్నిసార్లు మొత్తుకోవాలి నేను? ప్రతి 100 ఛానల్ నేను 100 ఛానళ్ళకి చెప్పుకోవడం పోవాలని, ప్రతి మనిషికి సపరేట్ రెడ్ వచ్చే మొదలైనట్టు రోజు కొత్త నేనన్నా. నేను ఒకటి మీకు చెప్తున్నాను, మీరు ఇప్పటి సంది అప్కమింగ్ ఛానల్స్ ఎప్పుడు తప్పు రాసిరనుకో, రాంగ్ రాసిరనుకో జసేపు చూస్తారు. కానీ ఇప్పుడు మైనంపల్లి వచ్చిపోయింది, ఏదో డామినేషన్ చేస్తుంది కూడా. ఆయనకి ఇన్సల్ట్ అయింది కానీ నాకు పోలేదు. పిల్లల నష్టం అంతా, పిల్లలు ఎందుకు పురుగులు వచ్చినాయి చెప్పాలన్నా? వాళ్ళకి అవుటింగ్ ఇస్తలేము, ఆదివారం బయటికి తోలియాము. మేము చాలా స్ట్రిక్టు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లా రాసి ఇచ్చారు. నేను పోయి ఏం చెప్పిన ఇప్పుడు తాయిగాళ్ళకు, నేను బాధ భరించలేక, ఈ పురుగుల బాధ భరించలేక ఏం చెప్పిన ఇప్పుడు తాళ్ళకి పోయి వాళ్ళేం పడే తిన్నా. రేపటి నుంచి మీకు
సండే నాడు 8:30 టిఫిన్ చేసి రాత్రి 6:30 దాకా రావచ్చు. మీరు కాలేజీలో ఉండకుండా రాస్తారు. రోజు 3:30 కాలేజ్ అయిపోతుంది. 6:30 దాకా మీరు బయట తిరిగి రావచ్చు. ఇంకా మీ పేరెంట్స్తో ఫోన్ చేసి మా బిడ్డ ఇవాళ ఇంటికి వస్తుందని చెప్పి ఫోన్ చేపిస్తే చాలు. ఇవాళ శనివారం ఉందనుకో, మా బిడ్డను పంపిరని ఫోన్ చేస్తే అవుటింగ్ కూడా చేస్తాము. ఇవాళ పోయి ఇంకా వారం కూడా రావచ్చు మీ ఇంటికి. ఇవాళ పోయి రేపు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఇది అవుటింగ్ కోసం చేస్తున్నారంట సార్? అదే జరిగిందని చెప్తానే ఉన్నా. ఈనమ్మా పూర్తిగా నీకు ఇనే ఓపిక పెట్టుకోను. రిపోర్టర్ నువ్వు ఇంకా చాలా పెద్దదానం కావాలి, నేచర్ రిపోర్టర్ కావాలి. ఇప్పటి సంది మా సూచనలో ఇంటే కదా నీకు తెలిసేది. ఫేమస్ మనుషులు తింటే నీకు అనుభవం వస్తుంది. జీవితం అనేది చాలా పెద్దది, లంబా రాస్తా ఉంటుంది. చాలా దూరం పోవాలి మనం. ఇంకా నడుచుకుంటా జీవితం పెద్ద జీవితం. నేను ఎన్నో కాలేజీ పెట్టి ఎంతో రాజకీయం చేసి ఎంతో రకాల బిజినెస్లు చేసి ఇటు దాకా వచ్చిన. నేను చాలా అడ్మినిస్ట్రేషన్లో నంబర్ 1, అకాడమిక్లో నంబర్ 1, కాలేజీలు నడిపించే దాంట్లో నంబర్ 1, డాక్టర్లను వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసేదంటే నంబర్ 1, తెలంగాణలో నంబర్ 1 మినిస్టరు, నంబర్ 1 వాట్సాప్ సోషల్ మీడియా నంబర్ 1, కాలేజీలు నడిపించే దాంట్లో నా అంత దమ్మున్న లీడర్ ఎవ్వరు లేరు. అంత మంచిగా బ్రహ్మాండంగా కాలేజీలు నడిపిస్తారు. ఏమనుకుంటారు మీరు? మల్లారెడ్డి అంటే ఏదో ఆశామాష అనుకుంటారు. దొంగ ఎవడో రోడ్డు పడితే పోయి కుక్క మురగానే దాన్ని చూపించగానే దొంగ అయిపోతారా? నేను ఎంతమంది గుండెలాలు ఉన్నా, లక్షల మంది దేశ విదేశాలలో పంపించారు. నీ అసుంటలు, నీ ఏజ్ అసుంటలు. ఇవాళ కూడా పోయి చూడుకో. అలా లోపలికి పోయి ఒకసారి యూనివర్సిటీలో క్యాంపస్లో చూడు, అమ్మాయిల కాలేజీలో చూడు, పోయి లోపల పోయి చూస్తే తెలుస్తుంది. నిన్న మొన్న ఫేర్ అయింది కదా, వచ్చినావు కదా, చూడలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.